జనగామ ప్రభుత్వ ఆసుపత్రి నేషనల్ హైవే 163 పై జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలకు సాక్షిభూతంగా నిలుస్తుంది. ఇక్కడ మార్చిలోకి వచ్చేటువంటి ఇక్కడ ఎంతో మంది విగత జీవులు బాధితుల ఆక్రందనలకు ఆలవాలంగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విగత జీవులుగా మారడంతో ఇక్కడ మళ్ళీ ఆసుపత్రి ప్రాంగణం అంతా ఒక ఆర్తనాదాలతో ఇక్కడ ఎరుపెక్కిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వారం రోజుల పరిధిలోనే 8 మంది ఇక్కడ మృత్యువాత పడి విగత జీవులుగా మారారు. బాధితుల ఆక్రందనతో ఇక్కడ జనగామ ఏరియా ఆసుపత్రి కూడా ఒక్కసారి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. విగత జీవులుగా మారినా కానీ ఇక్కడికే ఈ ప్రభుత్వ ఆసుపత్రికే వస్తున్నటువంటి నేపథ్యంలో మార్చిలోనే 8 మంది ఇక్కడ విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి. నేషనల్ హైవే 163 పై రోడ్డు ప్రమాదాలకు సాక్షిభూతంగా నిలుస్తున్నటువంటి జనగామ ఏరియా ఆసుపత్రిలోనే ప్రస్తుతం విగత జీవులుగా మారినటువంటి ముగ్గురు డెడ్ బాడీస్ ఉన్నాయి. బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నేషనల్ హైవే 163కి సాక్షిభూతంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి జరుగుతున్నటువంటి ఆక్రందనలు, బాధితుల బంధువుల ఆవేశాలు, వారి యొక్క ఆవేదనలపై రీసెంట్గా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇక్కడ ముగ్గురు విగత జీవులుగా మారినటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది, బాధితులు ఏం చెప్తారు, ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్తో బాధితుల ఆవేదనపై, రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. దానిపై మరి బాధితులు, బంధువులు, అధికారులు ఏం చెప్తారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నేషనల్ హైవే 163 వరుస రోడ్డు ప్రమాదాలతో నెత్తురోడుతోంది. ఇప్పటికే ఎంతో మంది విగత జీవులుగా మారుతున్నటువంటి నేపథ్యంలో అమాయకులైనటువంటి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు తమ బిడ్డల్ని, తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం వల్ల దిక్కులేని పక్షుల్లా విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరికి పెళ్ళై 2-3 నెలలు గడవక ముందే కూడా విగత జీవులుగా మారి అనంత లోకాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తమ కుటుంబ సభ్యుల ఆశలు జీవితంలో అడియాసలుగా మిగిలిపోవడమే కాకుండా ఆ కుటుంబంలో వారి ఆర్తనాదాలను తీర్చేవారే లేకుండా పోతున్నారు. మరి దీనికి అంతా ఈ ప్రమాదాలకు గల కారణాలు ఎవరు అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేషనల్ హైవేలో మొత్తం నేషనల్ హైవే 163లో గత వారం రోజులుగానే దాదాపు 8 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు. దీనికి అంతటికీ కారణం కూడా లారీ ప్రమాదాలే కారణం అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఇట్లాంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కూడా ఎంతో మంది విగత జీవులుగా మారి తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం పట్ల ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి ఆక్రందనలు ఆకాశాన్ని అంటున్నాయి. మరి వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుంటే తమకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో కలుగుతుంది. పెళ్ళైనటువంటి 4 నెలల లోపే తను అనంత లోకాలకి చేరిపోవడం వల్ల తనకు పిల్లనిచ్చినటువంటి మామ, కట్టుకున్నటువంటి భార్య, తల్లిదండ్రులు ఎంతో రోదనతో మిన్నండిపోతున్నటువంటి నేపథ్యంలో ననుబాల మధు అనేటువంటి ఒక యువకుడు విగత జీవిగా మారడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఒక్కసారి ననుబాల మధు తను గత కొద్ది రోజుల క్రితమే తన సమీప బంధువు అయినటువంటి తన మేనల్లుడే అన్నటువంటి విషయంతో తన కూతురుని ఇచ్చి కొద్ది రోజులు కూడా గడవక ముందే తన కూతురు ఇక తన దుఃఖాన్ని కూడా ఎవరు మార్చలేరన్నటువంటి ఒక విధానం చెప్తున్నారు. అన్న ఏమైందన్న అసలు ఎవరు మధు ఏమవుతారు మీకు? మా మేనల్లుడు అక్క కొడుకు అని నా బిడ్డను మా అల్లుడికి ఇచ్చిన 3 నెలలు అవుతుంది. 3 నెలలు 4 నెలలు పడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్ కిరాయి పోయేత్తని 10 గంటలకు పోయిండయ్యా. 50 రూపాయలు ఆయన తీసుకుపోయాడు. మార్బార్ షాప్ ఆయన తీసుకుపోయి సామాను 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి వస్తావా అని అన్నాడు. సరే అని పొద్దుగల 10 గంటలకు వెళ్ళిపోయిండు. ఇక 10 పోయింది, 6 అవుతుంది, 7 అవుతుంది, ఇంతవరకు వస్తలేడని ఫోన్ చేయించినాం. ఫోన్ చేపిస్తా అన్నాడు కదా, కొంచెం లేట్ అవుతట్టుంది, 10-11 అవుతట్టుంది, ఇంకా సామాన్ ఇంకా ఉన్నది చేసుకునేది అని అన్నాడు. సరే అని ఉన్నాం. మళ్ళీ 9 గంటలకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఇక 12 అవుతట్టుంది, నేను వస్తారుక మీరు ఊరిక ఫోన్ ఏం చేస్తారు చేయకూరిగా అనేటారుక ఈ 9-9:30 అయింది. ఎక్కడో అక్కడ మేము పండుకున్నాం. ఇక వస్తుండు కదా, ఈ రోజు పోతూనే ఉన్నాడు కదా, వస్తాడు కదా అని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగిన విషయం నైట్ 1 ఎన్ని గంటలకు జరిగిందో మాకు తెలియదు. తెల్లారి 5 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. అంటే మాకు కూడా చేయలే, మా అక్కలకు కూడా చేయలే, వేరే అంటే వాళ్ళ బాబాయ్లకు చేసిర్రు. ఫోన్ చేస్తే వాళ్ళ బాబాయ్ వచ్చి డైరెక్ట్ చెప్పకుండా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మా అల్లుని వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వినయ్ ఇక రారా అన్నాడు. అంటే ఏమన్నాడంటే బయటికి పోయేద్దాం దారా అన్నాడు. అయితే చెప్పుల్లో నేను వేసుకుంటా అన్నాడు. చెప్పులు వేసుకుంటా అంటే చెప్పులు లేకుండా రారా అన్నాడు. మరి పోయేటోళ్ళు ఈ శలకల పాయింట్ పోవాలి, మళ్ళీ ఇటు వీళ్ళకెళ్ళి ఎట్లా వస్తురా అని నేను గోడ పాయింట్ ఇంటనే ఉన్నా. నాకు కాదు ఒక్కడు మాత్రం ఎరక. ఏమైందంటే
యాక్సిడెంట్ అయిన సంగతి మా అన్న ఎట్లున్నాడు అని మా అల్లుడు అడుగుతుండు, చిన్న ఆయన ఏడ్చుకుంటానే అడుగుతుండు. నాకు అప్పుడే డౌట్ వచ్చి ఇంతవరకు బండి వస్తలేదు, ఈ టైం దాకా బండి రాలేదంటే మా అన్నకి ఎట్టుందని అడిగేసరికి ఇక నాకు అప్పుడు అనిపించింది. తెల్లారి 5 గంటలు అప్పుడే మా అక్కలేసింది. ఇక నేను దుఃఖం ఆపుకోలేకపోతున్నాను. నేను ఇక ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నాను. నేను వామ్మో వాయిని గుండె కొట్టుకుంటా, నేను మొత్తుకుంటా అంటే ఏమైంది నొప్పి ఎత్తుందారా అని నన్ను అడుగుతుంది. అని అంటే అక్క మాది కట్ట యాక్సిడెంట్ అయిందట అక్క అన్న. గా విషయం వరకు అక్కడే నాకు ఇక ఉన్నది చెప్పాను. ఇక వీడికి వచ్చినాం, వచ్చి చూస్తానికి ఏముందయ్యా, అయ్యో రాయిదా ఏముందిడా. మరి ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదం ఎవరి తప్పిదం వల్ల అయిందట? ఇది బండి అట టైర్ పలిగిందట. టైర్ పలితే పంప్చర్ అయిందని సైడ్ పెట్టిండట. సైడ్ పెట్టి టైర్ మారుతుండట. జాకి తీసుకొని వాళ్ళు లారీ అయినదో వాళ్ళు అడుక్కొని తీసుకొచ్చి జాకి లేపుతుండట పండుకొని. జాకి లేపేసరికి వచ్చి ఢీకొనిదట. వాళ్ళు ఇద్దరు నిలబడ్డరట. వాళ్ళని ఈయనను మొత్తం తుక్కు చేసింది నాయన. 3 మనుషులు చచ్చారట నాయన. లారీ ఆపింది, పంప్చర్ అయిందని మంచి పండుకొని ఈయన కింద ఉన్నాడు, టైర్ కింద జాకి తిప్పుతుండు. అది వచ్చి గుద్దుకుంటే మళ్ళీ నోటంగా రక్తం కూడా వెళ్ళలే, ఇలా గుద్దుకుంది ఏం కాలేదు. ఇక ఊపిరి కూడా మెసలే, ఇక మెసలు కూడా పోయాడు. ఇక ఇద్దరు మొత్తం 3 పోయిరు నాయన. ముగ్గురు ఏ ఊరికి చెందిన వాళ్ళు వీళ్ళంతా? వాళ్ళు ఇద్దరు నాకు తెలియదు నాయన. నా మాల్లుడు అయితే ఆ బండి కూడా పోయి అక్కడ పడ్డది. కొత్తపల్లి, దేవరపల్లి కొత్తపల్లి. ఎందుకు అక్కడ పోయింది ఆ టైంలో? కిరాయికి పోయిండు. లారీతో పాటే ఇప్పుడు డీసీఎం తోటే పోయిండు మీ అల్లుడు? డీసీఎం కాదు, బులోరా. బులోరా అశోక్ లేండ. ఆ బండి కిరాయికి పోయింది. ఏది దేవరపల్లి ఆయన తీసుకుపోయి సామాను ఉంటుంది కదా మార్వాడి, ఎప్పుడైనా తీసుకుపోతాడు ఆయన. అయితే మార్వాడి సామాను వేసుకొని వచ్చినాక ఈడికొత్తరికి బండి టైర్ పలిగిందని లారీ డ్రైవర్ వాళ్ళని అడిగిండట. అడిగితే వాళ్ళు జాకి అది ఇచ్చిరట. ఈయన దాని కింద పెట్టి పండుకొని తిప్పుతుండు. అయితే వీళ్ళిద్దరు ఈతలు నిలబడి ఇటు దిప్ప అని చెప్పిండటనే. తిప్పినాక కథం ఎమ్మడే వచ్చిందట. ఇవి ఇద్దరు 3 ఢీకొండది. లారీ పోయి డీసీఎం పోయి అక్కడ పడ్డది. అక్కడ పల్టు కొట్టింది. వాళ్ళ మీద నజ్జాయిరు. నాలుగుకి ఈడ గుద్దుకున్నట్టు స్పాట్లో పోయింది. కథం గమనించవచ్చు ఒక్కసారి అసలు ఏం జరిగిందో. ఇంకెవరు ఉన్నారు బ్రదర్ అక్కడ మీకు తెలిసిన వాళ్ళు? వీళ్ళు ఆ అబ్బాయి తరపున, ఇప్పుడు ఇంకో అబ్బాయి చనిపోయాయి కదా, ఆ తరపున వచ్చిన ఒకసారి అమ్మాయిని ఇట్లా వెళ్తే ఆడమాటలు. మరి ఇంత జరుగుతున్నా కేవలం లారీల వల్లనే ఇంత ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా. ఎందుకంటే నేషనల్ హైవే రక్తం ఓడుతుంది. కేవలం 163 వారం రోజుల పరిధిలోనే 8 మంది ఒక విగత జీవులుగా మారారంటే మరి దాని పరిస్థితిని కూడా ఏ విధంగా చూడాలో, మరి ఎంతమంది కుటుంబాలు ఇట్లాంటి దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ వయసులో ఉన్నటువంటి యువకులే తమ ఆశా కిరణాలుగా ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన తర్వాత తమ కుటుంబాలు ఏ విధంగా గడిచేదన్నటువంటి ఒక ఆవేదనతోటి తల్లిదండ్రులు, బంధువులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అన్న ఇట్లా ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా జరిగినటువంటి పరిణామాలు, మళ్ళీ లారీ యాక్సిడెంట్ తోటే 2 రోజులు కూడా గడవక ముందే మరొక 3 మంది ఇక్కడ విగత జీవులుగా మారారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎట్లా జరగకూడదు అదండి. మొన్ననే పెళ్లి చేసుకున్న అబ్బాయి ఓ పని బాధ కోసం వస్తే రోడ్డు మీద ఇట్లా అడ్డగోలుగా యాక్సిడెంట్ కావడం, ఇదేంది? గవర్నమెంట్ పట్టించుకోకపోవడమా లేకపోతే ఏంది నిర్లక్ష్యం? వాళ్ళకి ఏదైనా హామీ చూపెట్టాలని మేము కోరుకుంటున్నాం. మా అల్లుడు అండి ఆయన, మా చెల్లె కొడుకు, మా సడ్డకుడు చనిపోయిండు. ఎంతమంది మహిళలు ఉన్నారు వారితో మనం మాట్లాడదాం. అమ్మా, ఇప్పుడు ఇంత యాక్సిడెంట్లు జరుగుతున్నవి, దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా మరి యాక్సిడెంట్లు? ఎందుకంటే ఇప్పుడు అమాయకులు ప్రాణాలు పొట్టకూటి కోసం బయటికి ఉద్యోగాల కోసం బయటికి వెళ్తూ ఉంటారు. అర్ధరాత్రి ఎప్పుడు వస్తూ ఉంటారు. వచ్చే టైంకి కూడా కొడుకు ఎప్పుడు వస్తాడని చెప్పి, భర్త ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూసుకుంటూ ఉంటారు. మరి ఒకేసారి సడన్గా ఇట్లాంటి వార్తలు వినాల్సి రావడం నిజంగా చాలా దారుణం. మరి ఎవరి తప్పిదాల వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటారమ్మా? లారీ వెళ్ళదండి, గుద్దే పోయి పోలీస్ స్టేషన్లు ఉండే. ఇప్పుడు ఆయన అందరూ మంచి సేఫ్గానే ఉర్రు. ఇప్పుడు ఇలా పరిస్థితి ఏం కావాలి? ఫస్ట్ వాళ్ళని అదుపులో పెట్టాలి, ఆ లారీలలో ఏందో బందోబస్తు చేయాలి అంతే. వాళ్ళది ఇప్పుడు కాదు, రోడ్డు మీద ఆపిన ఏదైనా తోలి ఎదురుగా వస్తే అది ఇబ్బంది. నువ్వు పక్క కాపిన బండి గుద్దిపోవడం అది ఏంది? పోయి ఫస్ట్ ఆయన చర్య తీసుకుని మరి ఇతరులలో ఏం కావాలి? ఇది ఏందో ఫస్ట్ ఇది గట్టిగా లారీలను బందోబస్తులో పెట్టాలి. అదే మెయిన్ వచ్చిందే లారీలు. చాలా ప్రమాదాలు లారీల వల్లనే అవుతున్నాయి. అది
మీరు ఎట్లా చూస్తున్నారమ్మా? ఎందుకంటే ఇప్పుడు మనము బంధువులందరినీ కోల్పోవాల్సి వస్తుంది. ఇంటికి పెద్ద దిక్కు అవుతారు అనుకున్నటువంటి వాళ్ళే లేకపోతే ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటా ఉంటారు. ఎందుకంటే వృద్ధాప్యంలో కొడుకులే ఆశ్రయితారు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటా ఉంటారు. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? అట్లా జరగొద్దు. ఇక ఇప్పటి నుంచి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకోవాలి. ఆ లారీలు మంచిగా సక్రమంగా నడిచేటట్టు చూసుకోవాలి. అన్ని చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు. నేషనల్ హైవే కాబట్టి లారీలు ఖచ్చితంగా నడవవలసిందే. కానీ వాటికి జాగ్రత్త వహించుకొని మంచిగా వాళ్ళు తాగకుండా నిద్ర మత్తులో ఉండకుండా అవన్నీ బందోబస్తుగా చేసుకొని జరగాలి. మా కుటుంబాలకు ఎవరికి కానీ ఏదైనా జరిగినా చూసుకోవాలి. వాళ్ళు గవర్నమెంటే భరించుకోవాలి అన్ని. హైవే మీద కాబట్టి మామూలుగా చిన్న చిన్న రూట్లలో జరుగుతున్నామో అది పిల్ల మా తప్పు ఉంటుంది. నేషనల్ హైవే కాబట్టి గవర్నమెంట్కి సంబంధించింది అది. రోడ్డు ప్రమాదాల్లో రోజు రోజుకు ఎంతో మంది విగతజీవులుగా మారుతున్నారు. దీన్ని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతుంది. అయినప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం వల్ల అనేక మంది విగతజీవులుగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జనగామ జిల్లా పరిధిలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆక్రందన ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలము ఇక్కడ బండకొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి ననుబాల మహేష్ అనేటువంటి ఒక యువకుడు ఇక్కడ తను పెళ్ళై 3 నెలలు మాత్రమే అవుతుంది. అట్లాంటి సందర్భంలో కూడా తను వృత్తిరీత్యా ఇక్కడ హైదరాబాద్కు వెళ్ళి సామాన్ తీసుకొస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ మొత్తానికి వాళ్ళ బంధువుల కుటుంబ సభ్యుల ఒక ఆవేదన మాత్రం ఆక్రందనలు ఆకాశాన్ని అంటున్న సందర్భం. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళు చూస్తున్నాము. నా మధు వాళ్ళ తండ్రి మనతో ఉన్నాడు. ఒక్కసారి వాళ్ళ తల్లి కూడా ఎంతో ఆవేదన చెందుతుంది. ఎందుకంటే దాదాపు మొన్న రీసెంట్గా పెళ్ళైనటువంటి నవవరుడు 3 నెలలు గడవక ముందే ఎట్లాంటి జీవితాన్ని చూడక ముందే తన కొడుకు తనను ఉద్ధరిస్తాడన్నటువంటి కొడుకు లేకపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ మధు ఎక్కడికి వెళ్ళిండన్న? అసలు ఏ పని మీద బయటకు వెళ్ళిండు? ఏం జరిగింది అసలు? కిరాయి పోయిండు బండి పంక్చర్ అయింది. వాడు ఎక్కితుండే జాగ ఎక్కితుండు అవతరానికి గుద్దింది ఢీకొన్నది అంతే. మీకు తెలిసిన సమాచారం ఏంది? జాక్ ఎక్కిస్తున్నాను ఆగున్న బండిని లారీ గుద్దింది. ఆగున్న బండిని లారీ గుద్దింది. డివైడర్కి మధ్యలో మా వాడు నలిగిపోయాడు. డివైడర్కి బండికి మధ్యలో. అది మాకేమన్నా న్యాయం జరిగేది ఉంటే మీరే చూడాలి సార్. కన్న కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి మహేష్ వాళ్ళ తల్లి మనతో ఉన్నది. ఏం జరిగిందమ్మా అసలు? నా కొడుక మళ్ళీ తిరిగి రారాదిరా కొడుకు, నా కొడుక నీ కాళ్ళు ముక్తరారా కొడుకు, నా కొడుక నీ జీవు చూసుకోరా కొడుక, నా కొడుక ఓ అయ్యా నా కొడుకు కిరాయి కాని పోయిండు నా కొడుకు. ఓ కొడుక కిరాయి పోయొద్దంటే బండి పంపసారు అయిందట. ఓ కొడుక పంపసారు అయిన బండికి నా కొడుకు చూసుకుంటుంటే ఓ కొడుక లారచ్చి గుర్తిందాట. ఓ కొడుక మేము చూడలేదయ్యా. ఓ కొడుక నిన్న పొద్దుగాల పోయిండు. ఓ కొడుక 10 గంటలకు ఫోన్ చేస్తే ఓ కొడుక 11 అవుతుందమ్మా నేను వస్తారు కన్నాడు. ఓ కొడుక మేము అదే మాట విన్నాం కానీ ఓ కొడుక మళ్ళీ లేదురా. ఓ నాయన నా జీవి వత్తరారా. ఓ తండ్రి నువ్వు తిరిగి రారాదు కొడుక. ఓ కొడుక నీకు బలం ఉంది కాదు కొడుకు. ఓ కొడుక నువ్వు దన్నుకొని వచ్చిన కానీ కొడుక. ఓ కొడుక నేను చదువుకుంటా కదరా. ఓ అయ్యా ఇక్కడ ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే బయటికి పని మీద వెళ్ళినటువంటి కొడుకు 11 గంటల వరకు వస్తారని చెప్పాను. అదే తన చివరి మాటగా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇట్లాంటి నేపథ్యంలో కూడా తను విగత జీవిగా మారినటువంటి తన కొడుకు కూడా నా ఆయుష్ పోసుకుని బతుకమని చెప్పి ఎంత ఆవేదన చెందుతుందంటే ఆ మాటలు కూడా ఆవేదన మాత్రం వర్ణించలేనటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నా కొడుకు ఎలా తిరిగి వస్తాడనేటువంటి ఆవేదన. మరి దీనికి అందరికీ కారణం ఎవరు? ఈ ప్రమాదాలకు కారణం ఎవరు? మరి దీనికి ఏమన్నా అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికే నేషనల్ హైవే 163 నెత్తురోడుతున్నటువంటి సమయంలో ఎంతో మంది విగత జీవులుగా మారుతున్నటువంటి సందర్భంలో మరి ఎన్ని కుటుంబాలు ఇక్కడ గాల్లో కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఎంతమంది ఇంకా విగత జీవులుగా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది? మరి ఎంతమంది ఇక్కడ రోడ్డు ప్రమాదాల బారిన చనిపోతే మరి ప్రభుత్వాలు కానీ అధికారులు స్పందిస్తారు? ఇంత తీవ్రమైనటువంటి ఆవేదనతోటి ఎవరు ఏం మాట్లాడలేనటువంటి ఒక సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 3 యువకులు కూడా ఇక్కడ విగత జీవులుగా మారిన తర్వాత చివరిసారి చూడడానికి కోసం పోస్ట్ మార్టం ప్రాంతానికి వచ్చినటువంటి
వాళ్ళందరూ కూడా ఒక ఆవేదనతోటి ఎప్పుడు తమ బంధువులను చూడాలన్నటువంటి ఆవేదన మాత్రం వాళ్ళలో కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మృతుడు ఎవరికైతే మహేష్ ఉన్నాడో తనకు పెళ్ళై కేవలం 3 నెలలు అవుతుందని చెప్పి అంటున్నారు. అంతలోనే ముక్కుపచ్చలారని ఆ కుటుంబము ఒక్కసారి విగత జీవిగా మహేష్ మారడంతో వారి ఆవేదనకు అంతు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి ఎవరు అడ్డుకట్ట వేస్తారన్నటువంటి ఆలోచనలు కూడా అధికారులు ప్రభుత్వ పెద్దలే ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. జనగామ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV, వరంగల్.